హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ నేచర్ లవర్ కవిత. ఈరోజు స్పెషల్ ఏంటంటే మటన్ విత్ పిదిపప్పు కర్రీ. కెమెరా బ్లూటూత్ స్విచ్ ఆన్. కొన్ని ఉల్లిపాయలు, 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లిపాయి, శుంఠి, కొంచెం చెక్క, లవంగం ఇదంతా మిక్సీకి వేసుకోవాలి. మిక్సీలో పట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసి పట్టుకోవాలి. టమాటో వేసుకోవాలి. ఒకటి టమాటో వేసుకుని ఇది కొబ్బరి టమాటో పేస్ట్ చేసుకోవాలి. కొబ్బరి కొంచెం పేస్ట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాం. ఉల్లిపాయ మనం విడిపించుకు పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కడిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర ఇదంతా వేసుకోవాలి. ధనియా పౌడర్, మిర్చి పౌడర్. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మసాలా రెడీ అయింది. ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. ఒకటి ఆనియన్ సన్నగా, టమాటా కూడా కట్ చేసుకుంటున్నాను. 2 టమాటాలు ఇక్కడ కట్ చేసుకుంటాను. ఈ సైజులో కట్ చేసుకోవాలండి. టమాటాలు 2. 1 కేజీ మటన్ అండి. క్లీన్ చేసి పెట్టుకున్నాను, కడిగి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకున్నాను గైస్. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు వేసుకోవాలి గైస్. ఆవాలు వేసుకుంటున్నా. ఆవాలు చిట్ట అంటున్నాయి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్, టమాటా యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. మటన్ వేసుకోవాలి. మటన్లో నీళ్ళంతా ఇమిరిపోవాలి గైస్. మటన్లో నీళ్ళంతా వచ్చేయాలి బయటికి. అంతవరకు ఉడికిపెట్టుకోవాలి. ఉడికిపెట్టుకున్న తర్వాత మసాలా యాడ్ చేసుకుందాం. పిదికి పెట్టుకున్న పిదిపప్పు గైస్ దాంట్లో మటన్లోకి యాడ్ చేసేందుకు నీళ్ళు వేసి కడిగి పెట్టుకున్నాం. పిదిపప్పుని నీళ్ళు వేసి కడిగి పెట్టుకుని ఈ మటన్ ఉడికిన తర్వాత దాంట్లోకి మసాలాలు యాడ్ చేసుకుని మటన్ ఒక 2 విజిల్ 3 విజిల్ వచ్చిన తర్వాత ఈ పిదిపప్పు యాడ్ చేసుకుందాం. చూసారు కదా గైస్, నీళ్ళు వదులుతుంది. ఇది నీళ్ళు వదిలిన తర్వాత కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకుంటున్నా. మసాలా యాడ్ చేస్తున్నాను. చూడండి, మసాలా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు పిదిపప్పు యాడ్ చేసుకుందాము. పిదిపప్పు యాడ్ చేస్తున్నాను. పిదిపప్పు యాడ్ చేసినాను గైస్. ఇంకా విజిల్ వేసుకుంటే ఒక 3-4 విజిల్ వచ్చిందంటే కర్రీ రెడీ. ఉప్పు కారం సరిపోయిందని టేస్ట్ చూద్దాం ఎలా ఉందని. ఇప్పుడు ఏదైనా సాల్కోకుండా ఉంటే మళ్ళీ యాడ్ చేసుకుందాం సాల్ట్.
సూపర్గా ఉంది. సాల్ట్ కొంచెం సాల్ట్ అండి వేసుకుంటున్నాం. గైస్ మటన్ పిరిపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఈ పక్క నేను సంగటికి రాగి సంగటి పెట్టుకున్నా, నీళ్ళు పెట్టుకున్నా చూడండి. ఇంత రైస్ కడిగేసుకుంటున్నా. సంగటిలోకి ఈ రైస్ కడిగేసుకుంటున్నా. మేము ఉత్త సంగటి కలుపుము, మేము రైస్ యాడ్ చేసుకుంటాం దాంట్లోకి. సంగటిలోకి రైస్ యాడ్ చేసుకుంటాం. ఇది రైస్ కడిగేసుకుంటున్నా. రైస్ యాడ్ చేసుకుంటున్నాను గైస్. రైస్ ఉడికింది. ఇప్పుడు మనం రాగిపిండి వేసుకుందాము. ఇప్పుడు కలుపుకుందాం. మనం ఫస్ట్ నిదానంగా ఇలా కలుపుకున్నా, కలిసే వరకు ఇలా మెత్తగా కలుపుకుని, ఆ తర్వాత ఇంకా పిండి పడుతుందా లేదా చూసుకుని, కావాలంటే ఇంకా కొంచెం పిండి యాడ్ చేసుకుని కలుపుకోవాలి. సంగటి కలిపిన తర్వాత నేను చూపిస్తాను ఇది ఓపెన్ చేసి ఎలా ఉంటుంది. చూడండి గైస్, కలుపుకుంది అయిపోయింది. ఇంకా కొంచెం కలిపిన తర్వాత ఒక 2 minutes వదిలేయాల. ఈ సంగటి ఉడకాలన్నమాట. ఇంకా 2 minutes అలాగే ప్లేట్ వేసి వదిలేయాల. చూడండి గైస్, కలిపింది అయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్ వేసుకుందాం. పైన ప్లేట్ పెట్టి ఒక 2 minutes వదిలేద్దాము. మటన్ విత్ పిరిపప్పు చారు అనపకాయల టైంలో, అనపకాయల సీజన్లో చేసుకుంటాం. మా పక్క ఎక్కువ మటన్లో, చికెన్లో ఈ పిరిపప్పు యాడ్ చేస్తాము. ఇది కూడా చూస్తాం ఎలా ఉంది, రండి చూపిస్తాను. గైస్, ఇది కూడా రెడీ అయిపోయింది. పిరిపప్పు విత్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మేము ఎక్కువ అనపకాయలు దొరికే టైంలో ఈ పప్పు తీసుకుని ఈ మటన్లో, చికెన్లో యాడ్ చేసుకుంటాము. టేస్ట్ సూపర్గా ఉంటుంది. టేస్ట్ ఇదైతే రెడీ అయిపోయింది గైస్. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. రేపు చూడండి ఎలా వచ్చింది, సూపర్ టేస్ట్ వచ్చింది. ఆయిల్ ఇలా బయటికి రావాలన్నమాట. ఆయిల్ ఇక్కడ చూడండి, ఇక్కడ పైన కనిపిస్తుంది మీకు. ఆ ఆయిల్ ఇలా పైనకి వచ్చిందంటే కూర రెడీ అయినట్టే. రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేస్తున్నా. చూడండి గైస్, రాగి సంగటి కూడా రెడీ అయిపోయింది. గైస్, వంటంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరి ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో చూద్దాం పదండి. ఎలా ఉంది? సూపర్, ఎక్స్ట్రాడినరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ నేచర్ లవర్ కవిత.